ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. తల్లి, చూడగానే నా నుదిటిని తాకు, నీ నుదిటి రాతని మారుస్తానమ్మా. సుఖం, సంతోషం నీ జీవితంలోకి వచ్చేలా చేస్తాను తల్లి. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి నుదిటిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నావమ్మా. నీకు నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు, కానీ అది నీకు ప్రశాంతతని ఇవ్వడం లేదు. అందువల్ల దానికి నువ్వు దూరంగా ఉండు తల్లి. నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు, నచ్చాలని లేదు తల్లి. కాబట్టి వేరొకరి గురించి ఆలోచించవద్దు. ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి తల్లి. నీకు ఏమీ తోచనప్పుడు నా నుదిటిని తాకు తల్లి. ఆలస్యం చేయకుండా నా నుదిటిని తాకమ్మా. నా నుదిటిన నీ తలరాత రాసి ఉంచానమ్మా. కాబట్టి నా నుదిటిని తాకు. ఇక ఏ పని నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్నావో అది చెయ్యి. ఇక నీకు అడ్డు ఎవరు చెప్పు తల్లి. నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. నీకు ఓటమి అనేదే ఉండదు బిడ్డా. ఇతరులు అనే మాటలు అస్సలు పట్టించుకోవద్దు. అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా. అలా ఉండవద్దమ్మా. ఏ పనైతే తలపెట్టావో ఆ పనిని పూర్తి చెయ్యి. కాబట్టి నీ పనిలో ఎటువంటి ఆటంకం ఉండదు తల్లి. నీకు జయం తథ్యం తల్లి. నువ్వు చెయ్యాలి అని అనుకున్న పనిని ఈరోజే ఆరంభించు. నువ్వు చేసే పనిలో మంచి విజయం అందిస్తాను తల్లి. నువ్వు కోరిన కోరిక నీ చేతిలో పెడతానమ్మా. నీ సాయి తండ్రి అనుగ్రహం పూర్తిగా నీకు గెలుపుని చేకూరుస్తుందమ్మా. నేను కూడా నీకు అండగా ఉంటాను. నీకు ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి. కానీ నువ్వు చేసే పనిలో శ్రద్ధగా చెయ్యి. శ్రద్ధ లేని పని వృధాగా అవుతుంది. అలాగే సబూరితో ఉండు. నమ్మకం లేని మనిషి ఎప్పటికీ కూడా ఎదగలేడు. కాబట్టి తల్లి, ఈ రెండూ కూడా ఒక బంగారపు నాణాలు లాంటివి అని గుర్తుంచుకో తల్లి. ఈ రెండూ కూడా నీ జీవితానికి బంగారు బాట వేస్తాయమ్మా. నీ జీవితంలో కొన్ని మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని సంఘటనలు బాధకి గురి చేస్తాయి. ఆనందానికి పొంగిపోవద్దు, దుఃఖానికి కృంగిపోవద్దు. రెండింటినీ కూడా సమానంగా చూడు తల్లి. నీ కుటుంబం గురించి దిగులు అస్సలు పడవద్దు తల్లి. నీకు అన్నీ వచ్చి చేరుతాయి. నీకు నీ కుటుంబానికి కాపలాగా ఉంటాను తల్లి. నా నుదిటిని తాకిన నీకు ఎలాంటి కష్టమూ ఉండదు తల్లి. అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాలన్నీ కూడా ఐస్లా కరిగిపోతాయి తల్లి. నీ బాధలు పాతాళానికి అడుగంటుకుపోతాయి. నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తల్లి. ఖచ్చితంగా నీ ఆశలు, కోరికలు అన్నీ నెరవేరుతాయి తల్లి. నీ జీవితంలో పౌర్ణమిలాగా, నిండు వెన్నెలలాగా నీ జీవితం వికాసిస్తుంది తల్లి. చేయగలనా లేదా అనే సందేహం లేకుండా నువ్వు చెయ్యాలి అని అనుకున్న పనిని ఆరంభించు తల్లి. నమ్మకంతో ఉండు. నీ ఆశ అనేది నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నాను అని అనుకోవద్దు. అన్నీ కూడా ఒకరోజు మారుతాయి తల్లి. తప్పకుండా మంచి మార్పు వస్తుంది. ఆ మార్పు నీ జీవితానికి ఆనందకరమైన వెలుగుని తీసుకువస్తుంది. కొద్ది రోజులుగా నీ ప్రశాంతతని పోగొట్టుకున్నావు. నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఏదీ కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు కదమ్మా. నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతిదీ కూడా నాతో పంచుకో. నీ మనసులోని బాధ తగ్గుతుందమ్మా. బాబా, నా కష్టాన్ని చూస్తూనే ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు బాబా అని అడుగుతున్నావు కదమ్మా. తల్లి, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావమ్మా. ఆ కష్టం వెనక ఆనందం వచ్చే తీరుతుంది. ఆ ఆనందం నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
నీ ఆనందాన్ని, సంతోషాన్ని దాచిపెట్టి నీ దోసిట్లో పోస్తాను తల్లి. ఇంకొక విషయం తల్లి, నీ జీవితాన్ని నీ కోసం జీవించు. వేరే ఒకరి కోసం జీవించవద్దు. నీ జీవితం నీ కోసం, నీ వాళ్ళ కోసం, నీ ఆనందం కోసం జీవించు. నీకు కావలసిన వారందరూ కూడా ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ జీవించినట్లు. వేరొకరు ఏమనుకుంటారో అని ఇతరుల కోసం జీవిస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి? కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి తల్లి. నుదుటిని చూడు తల్లి. ఓం అనే ఓంకారం ఉంటుంది. ఆ ఓంకారమే నీ జీవితానికి ఆకారంగా ఏర్పడుతుంది తల్లి. అలాంటి నా నుదిటిన తాకిన నీకు ఓంకారంతో పాటు అదృష్టాన్ని కూడా ఇస్తాను. ఈ గురువారం రోజు ఈ గురువాకుల తల్లి అబద్ధం కాదు. కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. విజయం నీ వెనకాలే పంపిస్తాను. నా ఈ గురువాకులు నమ్మి నీ పని ఆరంభించు తల్లి. నువ్వు చెయ్యాలి అని అనుకున్నది చెయ్యి. అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో చేయి బిడ్డ, అంతా మంచే జరుగుతుందమ్మా. ఈ గురువారం రోజున రాత్రి పడుకునే ముందు నా ఈ నామాన్ని 11 సార్లు జపించు తల్లి. నీ కోరిక తత్తక్షణమే తీరిపోతుందమ్మా. ఓం సాయీశ్వరాయ నమః. ఓం సాయీశ్వరాయ నమః. ఓం సాయీశ్వరాయ నమః. తల్లి, ఈ మంత్రాన్ని నువ్వు పడుకునే ముందు 11 సార్లు జపించు తల్లి. తెల్లవారేసరికి నీ జీవితంలో అద్భుతం జరుగుతుందమ్మా. ఏదైనా సరే నేను ఉన్నాను అనే నమ్మకంతోటి నేను చెప్తుంది నిజము అని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి తల్లి. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.